ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. జాతీయ స్థాయిని మించి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉందని ఇటీవల రాజ్యసభలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిని మించి 8.2% నిరుద్యోగ రేటు నమోదు కావడం కలకలం రేపుతోంది. దేశంలో మిగతా పెద్ద రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉండడం కలవరపరుస్తుందనే చెప్పాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి చూస్తే ఏపీలో నిరుద్యోగ రేటు పురుషుల్లో 7.2%, మహిళల్లో 10.1%గా ఉంది. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ గుప్పించారు. లేని పక్షంలో ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల వంతున నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా నిరుద్యోగ వృత్తి హామీని అమలు చేయలేదు. నిరుద్యోగ వృత్తిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశామని, ఇక దీన్ని అమలు చేసినట్లేనని కూటమి సర్కార్ మాట మార్చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 ఇస్తామని సూపర్ 6 హామీల్లో చంద్రబాబు చెప్పారు. ఈ హామీని కూడా చంద్రబాబు అటకెక్కించేశారు. ఆడబిడ్డ నిధి P4తో అనుసంధానం చేశానని మహిళలకు నిండా మోసం చేశారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించడం లేదు. దీంతో నిరుద్యోగత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విశాఖ జిల్లాలో 25,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. అనకాపల్లిలో సుమారుగా 30,000 మంది, అల్లూరు జిల్లాలో 32,480 మంది నిరుద్యోగులు ఉన్నారు. కంచరపాలెంలో గల ఉపాధి కార్యాలయంలో కొంతకాలంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ నెలలో అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు మంచి స్పందన లభిస్తోంది. సచివాలయంలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులు భర్తీ కావడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మాత్రమే సక్రమంగా జరుగుతుందని చెప్పాలి. ఇక విశాఖలో జిల్లా ఉపాధి శాఖ అధికారులు కెరీర్ గైడెన్స్ అవగాహన కార్యక్రమాలతో నెట్టుకొస్తున్నారు. నా పేరు వెంకటరమణ. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI విశాఖ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం అనేది తారస్థాయికి చేరిపోయింది. ఈరోజు జాతీయంగా చూసుకున్నట్టయితే 5.2% ఉన్న నిరుద్యోగం అనేది ఈరోజు మన రాష్ట్రంలోనే 8.2% చేరడం అనేది చాలా దుర్మార్గం. ఏదైతే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగాలు తగ్గిస్తాము, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి, వివిధ కంపెనీలు తెస్తామని చెప్పేసి, ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి ఈరోజు నిరుద్యోగ రోజు తగ్గిస్తామని చెప్పి చెప్తా ఉంది. ఈరోజు నార్మల్గా జాతీయంగా చూసుకున్నట్టయితే, జీడిపి రేటు చూసుకున్నట్టయితే మన యొక్క రాష్ట్ర జీడిపి దాదాపుగా $230 బిలియన్ అబవ్ పైన ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో 8.2% నిరుద్యోగ రేటు అనేది చాలా తారస్థాయికి చేరిపోతుంది. చాలామంది విద్యార్థులు ఈరోజు విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశకు వస్తే ఎవరికి కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. అలాంటి తరుణంలో ఈరోజు డేటా సెంటర్ పేరుతో, అలాగే వివిధ కంపెనీల పేరుతో ఉద్యోగాలు తెస్తామని చెప్పి చెప్తా ఉన్నా, కానీ ఇదివరకు అమలు చేయలేని పరిస్థితి. అలాగే ఈరోజు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి సంవత్సరం 6 నెలలు అవుతుంది. ఇదివరకు నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి దీనిపైన ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారని చెప్పేసి తప్పకుండా విద్యార్థులకి, నిరుద్యోగులకి తెలియాల్సిన బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఈ విధంగా ఆరబాటాలుగా మాటలు చెప్పడమేనా, లేకపోతే నిజంగా ప్రాక్టికల్గా మీరు రాష్ట్రంలోన ఇటువంటి నిరుద్యోగం తగ్గించే ప్రాతిపదికన ఏమైనా సరే కంపెనీలు తెచ్చి నిరుద్యోగం తగ్గించే పని ఏమైనా చేపడతారని చెప్పేసి తెలియపరచాల్సిన అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఇక్కడ నమోదు చేసుకున్న అభ్యర్థులు సుమారుగా 25,000 మంది అభ్యర్థులు నమోదు చేసుకుని ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి మేము రెగ్యులర్గా ప్రతి వారము కూడా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఒక జాబ్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మినిమం 2 ఎంప్లాయీస్, 2 to 3 ఎంప్లాయీస్ చొప్పున నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి క్లరికల్ అండ్ నాన్ టెక్నికల్ ఉంది. 2 ఆఫీసులు కూడా ఇక్కడ నడుస్తున్నాయి. అదేవిధంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఏంటంటే ప్రతిరోజు కూడా విద్యార్థులు ఎవరైనా కనుక మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. అదేవిధంగా మేము పాఠశాలలకు, అదేవిధంగా జూనియర్ కాలేజెస్‌కు, డిగ్రీ కాలేజెస్‌కు, పాలిటెక్నిక్, ఐటీఐలకి వెళ్ళి అక్కడ విద్యార్థులకు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మాకొచ్చేసరికి ఇక్కడ మోడల్ కెరీర్ సెంటర్‌లో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ మీద ఎవరికైనా విద్యార్థులకు ఉన్నట్లయితే వాళ్ళకి మేము సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారం వారం కూడా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ జాబ్ మేళాకొచ్చేసరికి ఏపీఎస్ఎస్‌డిసి వారు నిర్వహిస్తున్నారు. వారు మేము అదేవిధంగా సీడాప్ వాళ్ళు కలిపి సంయుక్తంగా ఇవి నిర్వహించడం జరుగుతుంది. ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము మొత్తం అందరము కలిపి నిర్వహించడం జరుగుతుంది.